ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ స్టూడెంట్ అనిల్ ఉన్నాడు. సో అనిల్, నీ క్వాలిఫికేషన్, పాస్ట్ ఇయర్ అండ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? Sir, my name is Minagar Anil Kumar. I am from Anantapur. I completed my BTech in 2000. అనంతపూర్లో ఏ విలేజ్? Sir, Kalyandargam, sir. ఓకే, మండల్. మండల్ వచ్చేసి కుందిరికొండలు. ఓకే, రైట్. 2015లో బీటెక్ అయిపోయింది సార్. నా నేటివ్ ప్లేస్ కళ్యాణదుర్గం సార్. ఓకే, సో 15 అంటే 24, 9 years. సో ఏం చేసావు ఈ పీరియడ్? 9 yearsలో నేను వచ్చేసి 4 years గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను సార్. కానిస్టేబుల్ కేఎస్ఐకి అది ఆల్మోస్ట్ వచ్చినట్టే వచ్చి ఒక ఫ్యూ మార్క్స్. ఆంధ్రప్రదేశ్ నుంచేనా? ఎస్, తర్వాత నోటిఫికేషన్స్ ఏం లేవు సార్. తర్వాత నేను కియా మోటార్స్లో జాయిన్ అయ్యాను సార్. కియా మోటార్స్లో జాయిన్ అక్కడ 3 years నాన్ ఐటీ జాబ్ సార్. అది చేశాను సార్. దాని తర్వాత ఇంకా మీ యొక్క వీడియో చూసి ఐటీ సైడ్ రావాలనుకున్నాను సార్. అందులోనూ మా అన్న కూడా ఐటీ సైడ్ ఉన్నాడు. మా అన్న కూడా సజెస్ట్ చేశారు సార్, ఐటీ సైడ్ ఉన్నంత డెవలప్ ఎక్కడ ఉండదు. బ్రదర్ చెప్పాడా? చెప్పాడు సార్. ఎందుకంటే అతనికి 5 yearsలోనే ఆల్మోస్ట్ 25 lakhs వరకు ప్యాకేజ్ పెరిగింది సార్. వెళ్ళిపోయాడు. ఇంకొక మా ఫ్రెండ్ కూడా కానిస్టేబుల్ సార్. ఇద్దరు సేమ్ అట్ ఏ టైం స్టార్ట్ చేశారు సార్ లైఫ్. కానీ ఇతనికి ఇంకా 80,000 వస్తుంది, మా అన్నకు వచ్చేసి 2 lakhs వస్తుంది సార్. ఓకే, ఒకేసారి కెరియర్ స్టార్ట్ అయింది. కెరీర్ ఒకేసారి జాబ్ వచ్చింది సార్. కానిస్టేబుల్, ఐటీ. ఇతని కానిస్టేబుల్గా శాలరీ ఎంత ఉండే? స్టార్టింగ్ ఎంత ఉండే? 22 ఇచ్చారు సార్. అప్పుడు అన్నయ్యకి ఎంత వచ్చింది ఐటీలో? వచ్చేసి 12,000 జాయిన్ అయ్యారు. సో అప్పుడు కొంచెం ఈయనదే తక్కువ. అప్పుడు గవర్నమెంట్ అనే ఫీల్డ్ కూడా బాగా ఊర్లో వచ్చేసి బాగున్నాయి సార్. ఇప్పుడు వచ్చేసి 2 lakhs సార్ బ్రదర్ది. సార్. సో అతనిది ఒక 70-80కి వచ్చిందా? అసెంచర్లో చేస్తున్నాడు సార్. కానిస్టేబుల్ది 70-80. 80,000 సార్. యా, ఐటీ గ్రోత్ అంతే, శాలరీ గ్రోత్ అది చాలామంది గమనించాల్సిన విషయం. రైట్. సో ఇక్కడ జాయిన్ అయ్యి నువ్వు చాలా లాంగ్ జర్నీ చేసావు. సార్ ఇటువంటి లాంగ్ సో మధ్యలో ఎందుకని, ఎక్కడ జరిగింది అంత డిస్టర్బెన్స్? ఎందుకంటే బ్యాంక్ కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉన్నా సార్. ప్లస్ నేనున్న కొద్దిగా హాస్టల్స్ అట్లంతా 4 months 5 months బాగా 3-4 months బాగున్నావు. అక్కడ మీ బ్యాచ్లో కొంతమందికి జాబ్ వచ్చింది, కొంతమందికి లేట్ అయింది. ఆ టైంలో నువ్వు మళ్ళీ కొన్ని రోజులు ఊరు వెళ్ళావు, వచ్చావు. సో ఆ యొక్క డిస్టర్బెన్సెస్కి అంటే ఆ విధంగా నువ్వు గ్యాప్ ఇవ్వటానికి కారణం ఇంటికాడ ఇబ్బందులా, లేకపోతే నీకు సర్కమిస్టెన్సెస్, నీ చుట్టూ ఉన్న హాస్టలు, నీ ఫ్రెండ్స్? యాక్చువల్గా హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవుదాం అనుకుంటాం సార్. 1 hour ప్రిపేర్ అవుతాం బాగా, తర్వాత ఇంకా డైవర్ట్ అవుతారు. ఖచ్చితంగా డైవర్ట్ అవుతాం సార్. ఇంకా అక్కడికి వెళ్ళినా ప్రిపేర్ అవుతాం కదా అని అనిపిస్తుంది సార్. ఆ 1 hour చదువుకుంటాం, తర్వాత అంతా డైవర్ట్ అయిపోతుంది. అక్కడ మంత్స్ అట్లా అయిపోయింది, గ్యాప్ వచ్చేసింది. మధ్యలో ఊరు కూడా వెళ్ళావు. ఊరికి వెళ్తే ఏమవుతుందంటే కొద్దిగా లాంగ్ సార్ అనంతపురం. అక్కడికి వెళ్ళామంటే ఇంకా కల్చర్లో పడి అట్లనే వెళ్ళిపోతాం సార్. ఉండిపోతాం. రేపు నెక్స్ట్ ఇంట్లో నేను ఒకటే సార్, పెద్ద నేనే చూసుకోవాలని చెప్పి అట్లా సుమారుగా 40 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటావా? అటెండ్ అయ్యి ఉంటా సార్. 40 వరకు అటెండ్ అయ్యావు. 35. కానీ అసలు అంటే పోయినప్పుడల్లా మళ్ళీ మేము ఫోన్ చేసి పిలవటం అవి చేస్తున్నావు కదా, కానీ ఓపిక వచ్చావు.